రంగం పరిస్థితిపై అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి సభలో మంత్రి భట్టి విక్రమార్క చదివి వినిపించారు. ప్రస్తుతం అప్పుల పరిస్థితి చూస్తే ఆందోళనకరంగా ఉందని తెలిపారు. విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం ఎలా నాశనం చేసిందో ప్రజలకు తెలియాలని శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నామని ప్రకటించారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు ఎంతో కీలకమైన విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం నాశనం చేసిందని ధ్వజమెత్తారు. నిస్కాముల దగ్గర నుంచి మొదలు పెడితే ట్రాన్స్కో, జెన్కోలకు బకాయిలు మిగిల్చారని, ఇప్పటివరకు విద్యుత్ రంగంలో సుమారు 81,000 కోట్ల రూపాయల అప్పులు మిగిల్చారని తెలిపారు. ఒక దశాబ్ద కాలం పాలన చేసినటువంటి గత ప్రభుత్వం తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర వనరుల్ని, ఆర్థిక వనరుల్ని, సహజ వనరుల్ని, మానవ వనరుల్ని అన్నింటినీ కూడా అనుకున్న లక్ష్యాల దిశలో నడిపించకపోవడం కన్న కలలన్నీ కూడా కళ్ళలుగానే మిగిలిపోయాయి. ఈరోజు ఆర్థిక పరిస్థితిని ఒకసారి చూస్తే చివరికి రోజువారీ ఖర్చులకు కూడా వేస్ అండ్ మీన్స్ ద్వారానో, ఓడి ద్వారానో డబ్బులు తెచ్చుకొని పాలన చేసుకోవాల్సినటువంటి దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఉంది. ఇటువంటి దుస్థితి రావటం నిజంగా తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనని, బాధని దురదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అందుకే ఈ దశాబ్ద కాలంలో జరిగినటువంటి ఆర్థిక అరాచకత్వాన్ని, జరిగినటువంటి తప్పిదాల్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరచవలసినటువంటి బాధ్యత, అవసరం ఈ